కామ్‌గా నైట్ 11:00-12:00 చూడు మతిపోద్ది. 'నవరస' అని ఆంథాలజీ. అందులో 9 స్టోరీస్ ఉంటాయి. 9 రసాలు. అందులో 'సూర్య' అది ఒక స్టోరీ ఉంటది. నేను తమిళ్‌లో చూసాను. అందులో ఒక అమ్మాయి చేసింది బ్రో. అబ్బా! ఈ 'సూర్య' అనే అతను కంపోజర్ క్యారెక్టర్. ఈ అమ్మాయి తన దగ్గర మీట్ అవ్వడానికి వస్తే, ఆ అమ్మాయి షర్ట్, ప్యాంట్, రైట్ హ్యాండ్ కట్టుకునే వాచ్, వేసుకున్న స్కార్ఫ్, ఆ అమ్మాయి హెయిర్, ఆ అమ్మాయి చూపులు మెస్మరైజింగ్ బ్రో. అసలు ఎవర్రా ఈ అమ్మాయి అనిపించింది. ఆ 'సూర్యని' మీట్ అవ్వడానికి ఆ అమ్మాయి వస్తది. ఫ్యాన్ గా వచ్చి మీట్ అయిన తర్వాత ఆ ఎపిసోడ్ అంతా అయిపోయేటప్పటికి 'సూర్య' ఫ్యాన్ గా ఆ అమ్మాయిని మీట్ అవ్వడానికి వచ్చాడేమో అనిపిస్తుంది. అంటే నాలాగా 'సూర్య' కూడా ఫ్యాన్ అయిపోయాడు అమ్మాయికి. కథలో అతను ఒకటి వాయించి వినిపిస్తాను అని చెప్పి అతను ప్లే చేస్తాడు గిటార్ లో. ప్లే చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి అది వింటూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ బ్రో. ఒక ఇష్టమైన అబ్బాయి ఒక అమ్మాయిని అక్కడక్కడ ముట్టుకుంటూ ముద్దు పెడుతూ ఉంటే ఒక అమ్మాయి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఆ అమ్మాయి ఒక పాట వింటూ ఇచ్చింది. ఏదో వాయిస్ ఉంటాడు. ఆ అమ్మాయి ఎలా అంటది ఎలా అంటది ఎలా అంటుంది ఎలా అంటది ఒక పాట వినేటప్పుడు ఇష్టమైన వాడు ముట్టుకుంటుంటే ఎలా ఎక్స్ప్రెషన్ వస్తుంది అలా ఇచ్చింది ఎక్స్ప్రెషన్. మత్తిపోయింది. అలా అని చెప్పి ఆడగలేదు. అది ఒక మ్యూజిక్ ని ఇలా కూడా ఎంజాయ్ చేస్తారా, ఏమో చేయొచ్చేమో కదా అనిపించింది. నాకు అనిపించింది డైరెక్టర్ ఈ మాట చెప్పాడేమో, ఆ మ్యూజిక్ కంపోజర్ అంటే నీకు ఇష్టం, అతనే వచ్చి నేను తాకుతూ పాడుతున్నాడా అన్నట్టుగా ఫీల్ గా అని చెప్పాడేమో. నాకు క్లియర్ గా అనిపించింది. ఒక యాక్టర్ గా ఇలాంటి సజెషన్ ఇచ్చుంటాడేమో. పైగా తీసింది ఎవరు? గౌతమ్ మీనన్. అస్సలు ఆయన వేరే ఫ్రీక్వెన్సీ. ఆయన ఇస్ అ మ్యాన్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్. లవ్ స్టోరీస్ ఆయన డీల్ చేసినట్లు ఎవరు డీల్ చేయలేరు. అసలు వీలుంటే ఆ ఎపిసోడ్ చూడు బ్రో. నువ్వు ఆ అమ్మాయి ఫిదా అయిపోయాను అసలు. ఆ అమ్మాయి ఐ లవ్ యూ అంటే చెవులు ఏదో అమృతం పోసినట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయి నడక అంతసేపు బైక్ లో వెళ్తా మాట్లాడుతూ ఉంటది. దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఒక ఇంటెన్స్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రీగా నడుస్తాం కదా, అలా పక్కకు వచ్చి ఆ వాక్ లో కూడా డిఫరెన్స్ చూపించింది. అసలు ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఆమె ప్రయాగ మార్టిన్ అంట ఆమె పేరు. ఆమె పిశాచి అనే సినిమాలో చేసింది, ఉస్తాద్ హోటల్లో చేసింది, చైల్డ్ ఆర్టిస్ట్. నేను అనుకున్నా ఈ గ్రిప్ ఏంటరా బాబు. నిజంగా చెప్తున్నాను, సో సారీ టు సే దిస్, నేను సూర్య వైపు అసలు చూడలేదు. ఈ అమ్మాయి తినేసింది అసలు. బా ఏమి ఎక్స్ప్రెషన్స్. వీలుంటే చూడండి, మీరు కూడా చూడండి. నవరస నెట్ఫ్లిక్స్ లో ఉంది. సూర్య ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్. ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా కళ్ళు మూసుకుంటే ఆ విజువల్స్ అవన్నీ హాంటింగ్ గా ఉంటే ఎవర్రా దీనికి డిఓపి, ఖచ్చితంగా పీసీ శ్రీరామే అయ్యి ఉంటారని సెర్చ్ చేస్తే పీసీ శ్రీరామే. అంత సిగ్నేచర్ ఉంది. మ్యూజిక్ ఎవరనుకున్నావు? మన సింగర్ కార్తిక్ లేరు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ దానికి. అదొక కామ్‌గా నైట్ 11:00-12:00 చూడు మతిపోద్ది. నేను తెలుగులో చూసి తమిళ్లో చూసి తెలుగులో చూసి తమిళ్లో చేసి అట్లా పిచ్చోండి అయిపోయా. అది